హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ బ్యాంక్లో వేకెంట్గా ఉన్న 5,138 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ జాబ్స్కి గన మనం సెలెక్ట్ అయితే బ్యాంక్లో చిన్న చిన్న వర్క్స్ అయినటువంటి పాస్బుక్ ఫిలప్ చేయడం, ఓచర్స్ రాయడం, ఇలాంటి జాబ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. నెలకు 15,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవాలి అంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మన ఊరిలో ఉన్నటువంటి బ్యాంక్లోనే మనకి పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అంటే ఈ జాబ్స్ని ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు, ఎవరిని జాయిన్ చేయించుకుంటారు, దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే డైలీ విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, బ్యాంక్లో జాబ్స్ను ఫిల్ చేయడానికి విడుదల చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇందులో ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయితే మనకు రూరల్, సెమీ అర్బన్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో, అంటే గ్రామీణ ప్రాంతాలు, అలాగే సెమీ అర్బన్ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు 12,300 రూపాయల పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో కన్నా, పెద్ద పెద్ద సిటీస్లో కన్నా ఉంటే మీకు 15,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి అని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు లేదా ఉర్దూ, అలాగే తెలంగాణ ఇక్కడ కూడా తెలుగు లేదా ఉర్దూ, ఈ రెండు భాషలు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి మనకి తెలుగు వచ్చా రాదా అనేది వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది అంటే వాళ్ళు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే లోకల్ లాంగ్వేజ్ వీళ్ళకి తెలుసా తెలియదా అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్ మీకు కండక్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు 10th క్లాస్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కానీ మీ మార్క్ షీట్స్లో తెలుగు సబ్జెక్ట్ చదివినట్లుగా ఉంటే మీరు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే మాత్రం మీకు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చా రాదా అనేది టెస్ట్ చేస్తారు. ఏ విధంగా టెస్ట్ చేస్తారు అంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం, ఈ 3 వస్తాయా రాదా అనేది వాళ్ళు మిమ్మల్ని పిలిచి అక్కడ టెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఒకవేళ మీకు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ తెలుగు సబ్జెక్ట్ మీరు చదివినట్లు ఉంటే సో మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. ఈ విధంగా మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తెలుస్తుంది. ఇక టోటల్గా మనకి 5,138 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. 8/2/2026 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు 6వ తేదీ. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడానికి మరి 2 రోజులు టైం ఉంది. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడు దీన్ని అప్లై చేసుకోవడానికి అంటే 24 ఫిబ్రవరి 2026 లోపు అప్లికేషన్స్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్లో మొత్తం సెలెక్షన్ అంతా కంప్లీట్ అయ్యి మార్చ్లో మీకు పోస్టింగ్స్ అనేవి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చాలా తొందరగా దీని యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ అనేది వీళ్ళు కంప్లీట్ చేస్తారన్నమాట. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ విషయానికి వస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దూరంలో అయితే ఉండవన్నమాట. ఇక వీటికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకి సంబంధించి వేకెన్సీస్ అనేవి సపరేట్గా ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సర్కిల్ కింద టోటల్గా 30 సీట్స్ ఉన్నాయి. అలాగే వైజాగ్ సర్కిల్లో 26 సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ టోటల్గా ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే తెలంగాణ సర్కిల్లో కూడా తెలంగాణ స్టేట్లో కూడా 2 సర్కిళ్ళు ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో మనకి హైదరాబాద్ సర్కిల్లో 40 సీట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ సర్కిల్లో 29 సీట్స్ అనే వీళ్ళకి ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. మనం జాబ్స్కి ఈ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక
అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాలంటే జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ మేల్ క్యాండిడేట్స్ ₹944 ఫీజు అనేది పే చేయాలి. అలాగే జనరల్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ₹708 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా ₹236 ఫీజు అనేది పే చేయాలి. ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ₹236 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు అనేది నాన్ రిఫండబుల్. ఒక్కసారి మీరు ఫీజు అనేది పే చేస్తే ఆ తర్వాత ఏ కారణాల ద్వారా అయినా సరే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా కూడా మీకు ఫీజు అనేది రిఫండ్ ఉండదు అని మనకి ఇక్కడ వీళ్ళు ఒక పాయింట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ అనేది ఈ విధంగా మొత్తం 4 స్టేజ్ల్లో ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం 4 సబ్జెక్ట్స్తో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్తో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ మనకి వచ్చి జనరల్ లేదా ఫైనాన్స్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులకి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి 25 క్వశ్చన్లు 25 మార్కులకు. కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది 25 క్వశ్చన్లు 25 మార్కులకు. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్తో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 100 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైం మాత్రం 60 మినిట్స్ టైం మాత్రం, అంటే 1 అవర్ టైం మాత్రమే మనకు ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుందన్నమాట. ఇక వీటికి నెగిటివ్ మార్క్స్ సంబంధించి మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో నెగిటివ్ మార్క్స్ అనేవి దీనికి ఉండే అవకాశం లేదన్నమాట. ఓకేనా. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5,138 అప్రెంటిస్ జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. అందుకే మనకి బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ అనేది వాళ్ళు చూపించడం జరిగింది. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది మనకి వాళ్ళు లిస్ట్ అవుట్ అనేది చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఇది అప్రెంటిస్షిప్ కదా, ఎన్ని రోజుల పాటు మనం చేయాల్సి ఉంటుంది అంటే ఈ అప్రెంటిస్షిప్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుంది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వీళ్ళు 1 ఇయర్ ఈ విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అప్రెంటిస్షిప్గా కంప్లీట్ చేశారు. సో వీళ్ళు అంటూ మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ సర్టిఫికేట్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేసుకోవచ్చు. లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కాంట్రాక్టువల్ జాబ్స్ కొన్ని ఉంటాయి, వాటికి ఇది ఎక్స్పీరియన్స్గా పెట్టి అందులోనే మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా ఇతర ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్కి వచ్చినప్పుడు వాటికి ఎక్స్పీరియన్స్ ఏదన్నా అడిగితే దీన్ని పెట్టి మీకు ఆల్రెడీ ట్రైనింగ్ చేశారు కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని మీరు ఆ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ కింద అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మీరు ఇది నేషనలైజ్డ్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది దీన్ని యూజ్ చేసుకొని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా మీరు ప్రైవేట్ జాబ్స్ అనేవి కూడా ఈజీగా తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 12 months అంటే 1 ఇయర్ పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది. అండ్ 1 ఇయర్ ట్రైనింగ్లో 2 weeks 2 వారాలు మీకు బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. మిగిలినటువంటి 50 వారాలు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ బ్యాంక్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకేం కష్టతరమైన వర్క్ ఏమి ఉండదు. బ్యాంకింగ్ అవర్స్లోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 10కి బ్యాంకుకి వెళ్ళి 5కి వచ్చేయడం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఇంకా యాక్టివేషన్ అవ్వడానికి టైం ఉంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 31 సంవత్సరం వరకు ఉన్నవాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.